వాక్యం చదువుకుందాం. చూడండి, లోకాసు వార్త 10:38. లోకాసు వార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి చేర్చుకొనెను. కళ్ళు మూసించిన ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి, వందనాలు స్తోత్రాలు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా, నిలబడింది నేనవుతే తండ్రి, అయ్యా నాలో ఉండి మాట్లాడే దేవుడు, పరిశుద్ధ దేవుడు నీవే తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా, వాక్యం అనే ఇత్తనం తండ్రి హృదయంలో మొలిస్తే తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. ఆ ఇల్లంతా ఎంతో ఆనందంగా సంతోషంగా తండ్రి, అయ్యా ఫలించే కొమ్మల కింద తండ్రి యేసయ్య ఫలాన్నిస్తాయి తండ్రి. అయ్యా ఈ చిన్న వాక్యము తండ్రి, అయ్యా ఈ చిన్న పార్ని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నిద్రైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? అందరూ సంతోషమేనా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మనం 3 విషయాలు చెప్పుకుందాం అమ్మ. 3 విషయాలు చెప్పుకుందాం. సమాధానమున్న ఇల్లు అమ్మ. రెండో మాట అందమైన ఇల్లు, ఆనందమైన ఇల్లు అమ్మ. మూడో మాట ఉత్తమమైన ఇల్లు. మరి 3 మాటల్లో మరి మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల నుంచి మరి పరిశీలించుకుందాం. మరి అమ్మ, మీరు పరిశుద్ధ బైబిల్ అందరూ తీసి చూడి చదవండి. ఇప్పుడు ఒక చిన్న పాట పాడుకుందాం అమ్మ. మరి చిన్న పాట పాడుకుని వాక్స్లోకి వెళ్దాం. మరి యేసయ్య ముందు పిలుపు, మా ఇంటికి ముందు వెలుగు, యేసయ్య ముందు అడుగు, మా ఇంటికి దీవెనలు, యేసయ్య ముందు పిలుపు, మా ఇంటికి ముందు వెలుగు, యేసయ్య ముందు అడుగు, మా ఇంటికి దీవెనలు. ఆడనా పాడనా యేసయ్య పాట, పాడితే ఆడనా మీసయ్య నామం, యేసయ్య ముందు పిలుపు, మా ఇంటికి ముందు వెలుగు, యేసయ్య ముందు అడుగు, మా ఇంటికి దీవెనలు. అరిచేతిలో నీవే ఉండగా, బంగారు నా తండ్రి యేసయ్యా, అరిచేతిలో నీవే ఉండగా, బంగారు నా తండ్రి యేసయ్యా, కాపాడి కరుణింతవా, కరుణించి దీవింతవా, కాపాడి కరుణింతవా, కరుణించి దీవింతవా. ఆడనా పాడనా యేసయ్య పాట, పాడితే ఆడనా మీసయ్య నామం, యేసయ్య ముందు పిలుపు, మా ఇంటికి ముందు వెలుగు, యేసయ్య ముందు అడుగు, మా ఇంటికి దీవెనలు. నీ కృపలో మమ్మల్ని దాచావయ్యా, నీ దయలో మమ్మల్ని ఉంచావయ్యా, నీ కృపలో మమ్మల్ని దాచావయ్యా, నీ దయలో మమ్మల్ని ఉంచావయ్యా. నీవే నీవే యేసయ్యా, నా అండ కొండ నీవయ్యా, నీవే నీవే యేసయ్యా, అండ కొండ నీవయ్యా. ఆడనా పాడనా యేసయ్య పాట, పాడితే ఆడనా మీసయ్య నామం, యేసయ్య ముందు పిలుపు, మా ఇంటికి ముందు వెలుగు,
యేసయ్య ముందు అడుగు మా ఇంటికి దీవెనలు. హల్లెలూయా. అమ్మ, యేసయ్య ముందు పిలుపు మన ఇంటికి వెలుగు. అమ్మ, యేసయ్య ముందు అడుగు మన ఇంటికి దీవెనలమ్మ, మన ఇంటికి దీవెనలు. అమ్మ, మన ఇంటికి దీవెనలు. ఈ పాట మరి దేవుడు ఎంతో కృప చూపించి ఎంతో మహిమకరంగా మరమ్మ రాయించిన దేవాది దేవుడికి వందనాలు. మరి అమ్మ, దేవుడికి మహిమ కలుగును కాక. మరి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి మనం 3 మాటలు చెప్పుకుంటున్నాం. సమాధానమైన ఇల్లు, రెండో మాట ఆనందమైన ఇల్లు, మూడో మాట ఉత్తమమైన ఇల్లు. అమ్మ చూడండి, లోకాసు వార్త 10:38. లోకాసు వార్త 10:38. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించును. మాత అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునను. అమ్మ, యేసు ప్రభు వారు ఏంటంటే బెతానియా గ్రామం నుంచి వెళ్తున్నాడమ్మా. అమ్మ, యేసు ప్రభు వారు బెతానియా గ్రామం నుంచి ప్రయాణమై వెళ్తున్నాడు. అమ్మ, వెళుతుంటే అమ్మ మార్త అనే ఒక స్త్రీ అమ్మ ఆవిడ ఇంటికి చేర్చుకుందమ్మ దేవుడిని. దేవుడు అందరింటికి రావాలంటే వస్తాడమ్మ. కానీ ఏంటో మరి చూద్దాం. చూడండి అమ్మ, ఇప్పుడు మన ఇంట్లో అమ్మ, ఇప్పుడు మన ఇంట్లో అందరూ భక్తిలో బాగా కొనసాగి మనం నలుగురిలో యేసయ్య క్రియల్ని అమ్మ మనం పాటిస్తే మన ఊరు వారందరూ మన కోసం చెప్పుకోవాలమ్మా. అదిగో పలానా ఇంట్లో వాళ్ళు దేవుళ్ళో బాగా నడుస్తున్నారు, దేవుడు అంటే పరుగులేస్తారు, దేవుడు పని అంటే ఎంతో శ్రద్ధగా చేస్తారు అని అమ్మ మన కోసం బయట చెప్పుకోవాలి. అమ్మ బయట చెప్పుకోవాలి. ఈ రోజుని పరిశుద్ధ బైబిల్లో అమ్మ ఎవరి పేర్లు ఎక్కించబడ్డాయి? మరియా, మాత, లాజరు. అమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్లు జీవగంధంలో ఎక్కించబడ్డాయి అంటే అమ్మ వాళ్ళు చేసిన భక్తి సంపూర్ణమైన భక్తి, దేవుడితో మంచి సావాసం, దేవుడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారమ్మా. అమ్మ అంతే. కాబట్టి వాళ్ళ పరిశుద్ధ బైబిల్లో జీవగంధంలో ఎక్కించబడ్డారు పేర్లు. ఈరోజు మనమైన ఈ లోకంలో అమ్మ పరిశుద్ధ బైబిల్లో మన పేర్లు ఎక్కకపోయినా నలుగురిలో దేవుళ్ళో ఈ కుర్రాడు మంచి బాగా వెళ్తున్నాడు, ఈ అమ్మాయి దేవుళ్ళో మంచి బాగా వెళ్తుంది, ఎవరితోటి మాట పడరు, ఎవరితోటి నింద పడరు, వాళ్ళ పని వాళ్ళే దేవుళ్ళో చూసుకుంటారు. మంచి వ్యక్తులు, మంచి కుమారుళ్ళు, మంచి కుమార్తెలు, మంచి అమ్మ, మంచి నాన్న. అమ్మ చెప్పుకోవాలి. చెప్పుకుంటే నువ్వు జీవగంధంలో నీ పేరు ఎక్కినట్టే. అమ్మ ఈరోజు రక్షణ పొంది మనం అమ్మ మన ఇంట్లో తాగుడు తాగి కైనాలేసి మనం ఇచ్చిన విడిగా తిరిగితే ప్రభువారు మన ఇంట్లోకి వస్తాడమ్మా. వస్తారమ్మా? రారు. ఇప్పుడు మన హృదయం అంతా అమ్మ హృదయం అంతా ఎలా ఉండాలి? ఇప్పుడు చెడుతో ఉందనుకో మన హృదయం, దేవుడు మన హృదయంలోకి వస్తాడా? రాడు. మన ఇంట్లో గట్రా మనం మన ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే తాగి తందనాలాడి ఇలా చేసి బూతులు తిట్టి ఎవరి వారిని అలాగ గొడవలు ఎడితే అమ్మ ఎవరన్నా మన ఇంటికి ప్రభువారే కాదు ఎవరు మనుషులే రారు. అమ్మో వీడు మంచోడు కాదు, వీడింటికి వెళ్తే తిడతాడు, ఇప్పుడు మంచిది కాదు, అమ్మో వీళ్ళింటికి వెళ్తే తిడుతుంది, అయ్యి బాబాయ్ వాళ్ళ కొడుకున్నాడు తాగితే ఏదో తిడతాడు అని భయం.
ఒక మనుషులే రానప్పుడు దేవుడు ఎలాగొస్తాడమ్మా? పరిశుద్ధ దేవుడు ఎలాగొస్తాడు చెప్పండి అమ్మ? పరిశుద్ధ దేవుడు ఎలాగొస్తాడు? మాత అమ్మ బెతానీ అని గ్రామం మీద చెల్లినప్పుడు యేసు ప్రభు వారిని చెయ్య పట్టుకొని ఆ ఇంట చేర్చుకుందమ్మా. ఆ ఇంట చేర్చుకుంది. అందుకే ఆ ఇంటికి సమాధానం ఉంది. మాత మరియా లాజరు సమాధానం పడ్డ ఇల్లది. అందుకే యేసు ప్రభు వారు ఆ ఇంట్లోకి మరి వెళ్ళాడు, సమాధానం ఇచ్చాడు. మరి అమ్మ మరి రెండో మాట చూసుకుందాం చూడండి. అందమైన ఇల్లు, ఆనందమైన ఇల్లు. ఆనందం మనకి ఎప్పుడు వస్తుందో చెప్పండి? ఆనందం ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆనందం అమ్మ. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఆనందం. మన ఇంట్లో ఏదైనా క్రిస్మస్ పండుగ జరిగినప్పుడు మనకు ఆనందం అమ్మ. ఎక్కడన్నా దేవుడు మీటింగ్లు పెడతానంటే మనకు ఆనందం. ఆనందమైన ఇల్లు అమ్మ సంతోషకరంగా ఉంటుంది. ఆనందం. ఇక దేవుడు ఆనందమైన ఇంట్లోకే దేవుడు వెళ్తాడు అమ్మ. ఇప్పుడు సమాధానం, ఆనందం అమ్మ. చదువుకుందాం చూడండి. యాకోబు పత్రిక 2:10 చదువుతుంది. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములలో తప్పిపోయిన ఎడల తొట్టి ఎల్లిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధము అయ్యును. చూసమ్మా, మనం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని కొనుక్కోవాలమ్మా అమ్మ. మనం 100 మంచి పనులు చేస్తాం, అందులో ఒక్క తప్పుంటే 99 ఆజ్ఞలు కోల్పోయినట్టే మనం అమ్మ. ఇప్పుడు ఒక పడవ ఉంటుంది. పడవ మునిగిపోయినాకి ఒక చిన్న బెజ్జం చాలమ్మ. పడవ ఒక ఇయ్యాలకైతే రేపు కాకపోతే 3 రోజులకైనా మునిగిపోద్ది. మన జీవితంలో కట్ట అంతేనమ్మా అమ్మ. తామర పువ్వు ఏం చేస్తుందంటే బురదలోనే పుడుతుంది. తెలుసు కదమ్మా తామర పువ్వు. అది పుట్టిందే బురదలో పుడుతుంది. కానీ పుట్టిన తర్వాత మొక్కలు వేసిన తర్వాత పైకి వచ్చిన తర్వాత పువ్వు ఎంత తెల్లగా ఉంటుంది. బురద పట్టుకుని రావచ్చు కదా. దాని ఒళ్ళు అది కప్పుకుని పైకి వచ్చిన దాకా బురద అంటుకోకుండా అప్పుడు అమ్మ అది ఎంచక్క తెల్ల మతా పువ్వులాగా ఉంటా. ఒక పువ్వే దాన్ని బురద అంటుకోకుండా కాపాడుకుంటుందంటే మన జీవితాలు మనం ఈ రోజుని మనం ఏం చేస్తున్నాం? లోకంలో మన బురద అంటించుకుంటున్నాం. పాపం అనే బురద మనం అంటించుకుంటున్నాం. నువ్వు 99 పనులు మంచి పనులు చేసి ఒక్క ఆజ్ఞ కోల్పోయినా అమ్మ నువ్వు ప్రభువులోని అమ్మ యేసు ప్రభు వారు మీ ఇంటిలో ఆనందమైన ఇల్లులోకి రాలేడమ్మా. ఆనందం ఇచ్చిన ఇల్లు దేవుడు ఎంతో సంకల్పం ఉంటుంది, ఎంతో ఆనందం ఉంటుంది అమ్మ. ఆనందమైన ఇల్లులాగా మనం ఉంచుకుందాం అమ్మ. మరి మూడో మాట, ఉత్తమమైన ఇల్లు. ఉత్తమమైన ఇల్లు అమ్మ. ఉత్తమమైన ఇల్లు ఏంటంటే లోకా సువార్త 10:42 చదువుకుందాం. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును, అది ఆమె వద్ద నుండి తీయవేయబడి ఆమెతో చెప్పును అమ్మ. చూసారా? ఉత్తమ దాన్ని మనం ఏర్పరచుకోవాలి అమ్మ. ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకుని ఉండాలి. మనం దేవుడు బైబిలుని
చదివి మన హృదయంలో ఏర్పరచుకోవాలి. దేవుడు ఆరాధన చేసి మన హృదయంలో ఏర్పరచుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేసి మన హృదయంలోంచి కన్నీళ్ళు దింపుకోవాలమ్మా. దేవుడు ఆ కన్నీలే నిన్ను అడిగాడు, హృదయాన్ని చూశాడు. అమ్మ దేవుడు మన ఉత్తమ దాన్నే మనం ఏర్పరచుకోవాలి. అమ్మ అది ఆమె వద్ద నుండి తీసివేయబడి ఆమెతో చెప్పును. చెడుని తీసేయాలి. మనం చెడుని తీసి పడవేయాలి. మనం ఎవరంటే పరిశుద్ధ దేవుని రక్తం, పరిశుద్ధ దేవుని శరీరం మనం తీసుకున్నప్పుడు ఆయన క్రియల్లాగే మనం జీవించాలి. ఆయన నడకలాగే మనం నడచాలి. అమ్మా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఫలించిన కొమ్మనే ఉంచుతానంటున్నాడు, ఫలించలేని కొమ్మని నిన్ను తీసివేసేస్తానంటున్నాడమ్మా. అమ్మా నువ్వు ఒక మొక్క నీ పెరట్లో వేసుకుంటావు, కాపుకాస్తుందని అందంగాని సమృద్ధిగా తిందారని. అమ్మ ఆ మొక్క 1 సంవత్సరం చూస్తావు, కాపు కాయదు. 2 సంవత్సరాలు చూస్తావు, కాపు కాయదు. 3 సంవత్సరాలు చూస్తావు, కాపు కాయదు. 5 సంవత్సరాలు చూస్తావు, కాపు కాయదు. 8 సంవత్సరాలు చూస్తావు, కాపు కాయదు. 9 సంవత్సరాలు చూస్తావు, కాపు కాయదు. 10 సంవత్సరాలు చూస్తావు, కాపు కాయదు. ఏం చేస్తావు? 10 సంవత్సరాలు వేసిన ఈ మొక్క ఉపకారం లేదు, దీన్ని తీసేయాలి అని ఇంట్లోకి వెళ్ళి గొడ్డలు తెచ్చి నరికి అవతల పాడేస్తా. అమ్మ దేవుడి గడి ఈ రోజుని రక్షణ పొందితే నువ్వు తాగుతున్నావా, కైనా వేస్తున్నావా, నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్నావా? 10 సంవత్సరాలు చూస్తాడు. ఇవాళ కాదు రేపు మారుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి మారుతాడు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. అదే 10 సంవత్సరాల లోపు నీకు చూస్తాడమ్మ దేవుడు. అక్క, తమ్ముడు, అన్న, తండ్రి, ఎవరినైనా దేవుడు 10 సంవత్సరాల వరకు పెడతారు. అమ్మ తీసేస్తాడు. పనికిరాని చెట్టు మనం ఎలా తీసేస్తామో పనికిరాని మనిషిని కూడా అలా తీసేస్తాడు దేవుడు. తీసేస్తాడంటే మనం ఆయన శరీరం తీసుకుంటున్నాం, ఆయన రక్తం తీసుకుంటున్నాం. అమ్మ దేవాలయాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా? సన్నిధిని పాడు చేస్తే ఊరుకుంటాడా దేవుడు? సన్నిధి ఏదో కాదు, ఇదే హృదయం సన్నిధి, ఇదే ఆలయం దేవుడిది. దేవుడు పాడు చేస్తే ఊరుకుంటాడమ్మా? అమ్మ ఊరుకోడు, తీసివేస్తాడు. మనం ఉత్తమమైన అమ్మ మనం ఉత్తమమైనని ఏర్పరచుకుని ఉంచుకోవాలి. దేవుడు ఆరాధన పొందుకోవాలి, దేవుడు సంకల్పం పొందుకోవాలి. అమ్మ మరియ మాత ఎంతో, లాజరు అమ్మ యేసు ప్రభు వారి ఇంట్లో చేర్చుకున్నారు. పరిశుద్ధ బైబిల్లో అమ్మ జీవగంధంలో ఎక్కారు. అమ్మ ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈరోజు మన జీవితాలు కూడా అమ్మ మనం ఇక్కడ కన్ను మూస్తే పరలోకి వెళ్తామనే నమ్మకం ఉందా? మనం చేసే పనులకి, మనం చేసే క్రియలకి అమ్మ వెళ్ళమంతే. అమ్మ వెళ్ళే బిడ్డల్లాగా మనం తెలుసుకోవాలి, మనం వెళ్ళే బిడ్డల్లాగా నడవాలి. అయ్యో ఈ మాటలు ఎందుకు అంటున్నారు, ఎవరి కోసం చెబుతున్నారు అని గ్రహించాలమ్మా. గ్రహించిన వారు చెల్లైనా, తమ్ముడైనా, అక్కైనా, తల్లైనా, తండ్రి అయినా, ఎవరైనా అందరూ దంజులేనమ్మా. అమ్మ మనం యేసు ప్రభు వారి రక్తం, పరిశుద్ధ దేవుడి రక్తం, శరీరం తీసుకుంటున్నాం మనం. అమ్మ తీసుకున్నప్పుడు మనం పవిత్రంగానే బతకాలి. అమ్మ మనం 3 మాటలు చెప్పుకున్నాం. మరి ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు పరలోక రాజ్యంలో అందరినీ ఉంచును గాక. ఆమేన్. ఎన్న ప్రతి బిడ్డ కుటుంబాల్లో దేవుడు ప్రతి ఇంటికి ఎల్లునుగాక. ఆమేన్. ప్రతి ఇంట్లో ఆనందమైన సంతోషంగా ఉండునుగాక. ఆమేన్. అమ్మ మూడో మాట ఉత్తమమైన ఇల్లు. ఉత్తమమైన ఇల్లు అంటే మనం ఉత్తమం దానైనది మనం ఏర్పరచుకుని ఉంచుకోవాలమ్మా.
అమ్మ అందరి ఇంట్లో ఉత్తమమైన కుటుంబాలు ఆనందంగా సంతోషంగా కలుగును గాక. ఆమేన్ ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అయ్యా నీకేమిచ్చిన మే రుణం తీర్చడం తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా మహోన్నతుల వందనాలు స్తోత్రాలు తండ్రి, యేసయ్య తండ్రి. అయ్యా మహోన్నతుల తండ్రి, అయ్యా వాక్యం అనే ఇత్తనం మా హృదయంలో వేయి తండ్రి, యేసయ్య దేవా స్తోత్రం తండ్రి. అది ఫలించి తండ్రి యేసయ్య విశాలమైన కాపు తండ్రి, విశాలమైన ఆనందాన్ని, విశాలమైన ఆనందమైన సంతోషకరమైన తండ్రి ఫలాలు మా తండ్రి దయచేయమని అడుగుతున్నాం తండ్రి, యేసయ్య తండ్రి. అయా చూసిన ప్రతి బిడ్డ తండ్రి, యేసయ్య తండ్రి వాళ్ళతో మాట్లాడు తండ్రి, యేసయ్య తండ్రి. అయా దేవాల కుటుంబాలు తండ్రి, వాళ్ళ ఇంట్లోకి తండ్రి యేసు ప్రభు వారు వచ్చారు, సంతోషంగా ఉంది, యేసయ్య వచ్చాడు, ఆనందంగా ఉంది, యేసయ్య వచ్చాడు, ఉత్తమంగా ఉందని ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి తండ్రి, దేవా స్తోత్రం తండ్రి. అయా తండ్రి ఈ చిన్న పారిని పరలోక రాజ్యంలో చేర్చుకోమని నెదరైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.